రైట్. సో, నెక్స్ట్ ఈరోజొచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ చూడండి మనకి ఫైల్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత హోమ్ ట్యాబ్‌లో సారీ మనకి హోమ్ పేజ్‌లో నుంచి ఇక్కడ ఫైల్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత హోమ్, న్యూ, ఓపెన్, గెట్ యాడ్-ఇన్స్, ఓకే, ఇన్ఫో, సేవ్ యాస్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! చూద్దాం. ఫస్ట్ ఇక్కడికెళ్ళిన తర్వాత మనకి న్యూ పైన క్లిక్ చేస్తే ఏమవుతదంటే, మనకి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ నా దాంట్లో ఓపెన్ అయినప్పుడు, నాకు కొత్త డాక్యుమెంట్ కావాలి. న్యూ విండోనే ఓపెన్ అవ్వాలి అనుకుంటే మీరేం చేయండి, ఇక్కడికెళ్ళిన తర్వాత ఫైల్‌లోకెళ్ళిన తర్వాత న్యూ పైన క్లిక్ చేయండి. న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి బ్లాంక్ డాక్యుమెంట్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏమవుతది? ఇందాక ఉన్నది ఏదైతే ఉందో మనకి టాస్క్ బార్‌లోకెళ్తే ఇక్కడ ఇందాక ఉన్న డాక్యుమెంట్ ఇప్పుడేమైపోయింది? మళ్ళీ కొత్త డాక్యుమెంట్ అనేది మీకు ఓపెన్ అవ్వడానికి ఫైల్ బటన్‌లోకెళ్ళి మీరు ఇక్కడ న్యూ పైన క్లిక్ చేస్తే మీకు కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతది. నెక్స్ట్ ఓపెన్. సో, ఓపెన్ అనేది ఎప్పుడు వాడాలి అంటే, మీరు ఏదైనా వర్డ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వర్డ్ ఫైల్స్, ఈ జేపీజీ ఫైల్స్, వీడియో ఫార్మాట్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసాం. ఈ ఫోల్డర్‌లో ఒక ఫోల్డర్ సేవ్ చేసామనుకో, ఇందులో నేను ఒకవేళ ఇప్పటికెళ్తే ఇప్పుడు వీడియో పైన క్లిక్ చేస్తే వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవ్వదు. మనకి వర్డ్ డాక్యుమెంట్‌కి సంబంధించినవి ఇందులో ఓపెన్ అవ్వాలి అనుకుంటే, ఫైల్‌లోకెళ్ళి ఓపెన్ పైన క్లిక్ చేస్తే మీకు వర్డ్ రిలేటెడ్ డాక్యుమెంట్సే కనబడతాయి. మీరు ఏ డాక్యుమెంట్ కావాలనుకుంటే, ఆ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే, సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తే అదే డాక్యుమెంట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఫైల్‌లోనే మళ్ళీ గెట్ యాడ్-ఇన్స్ ఆల్రెడీ మనం యాడ్-ఇన్స్ చేసాం. మీకు హోమ్ ట్యాబ్‌లో చూయించాను ఇక్కడ. యాడ్-ఇన్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నది చూడండి. యాడ్-ఇన్స్ పైన క్లిక్ చేస్తే ఏమైపోయింది మనకిక్కడ ఎక్స్‌టర్నల్‌గా ఏమైతే యాడ్ చేయాలనుకుంటామో అవి ఇక్కడికెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అదే ఆప్షన్ మీకు ఫైల్‌లోకెళ్ళిన తర్వాత కూడా యాడ్-ఇన్స్ పైన క్లిక్ చేయండి. సేమ్ మీకు ఏది కావాలో కేటగిరీ సెర్చ్ చేసుకోండి. ఎక్స్టర్నల్‌గా ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేస్తే మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్‌కి యాడ్ అయిపోతుంది. క్లోజ్ చేస్తున్నాను. నేను ఇది కూడా డాక్యుమెంట్ అవసరం లేదు. క్లోజ్. నెక్స్ట్ ఇది కూడా క్లోజ్ చేస్తాను. రైట్. నెక్స్ట్ డోంట్ సేవ్. వాట్. నెక్స్ట్ దీంట్లో ఫైల్‌లోనే మళ్ళీ మనకి ఇన్ఫో అని చూడండి. ఇన్ఫో పైన క్లిక్ చేస్తే కంపాక్టబిలిటీ మోడ్, ఓకే, ప్రొటెక్ట్ డాక్యుమెంట్, ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్, ఓకే, వర్షన్ హిస్టరీ, మేనేజ్ డాక్యుమెంట్. ఇది నేను చెప్తాను అప్‌కమింగ్‌లో. ఫస్ట్ ఒక డాక్యుమెంట్‌ని ఎలా సేవ్ చేయాలి? ఎక్కడ సేవ్ చేయాలి? మనం ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడైతే కొంచెం టెక్స్ట్ తీసుకున్నాను. ఈ టెక్స్ట్‌లో సంథింగ్ దీన్ని నేను ఈ డాక్యుమెంట్‌ని ఒక ప్లేస్‌లో సేవ్ చేయాలి. సో, సేవ్ ఎలా చేస్తారు అంటే మీరు మీ సేమ్ ఫైల్ బటన్‌లోకెళ్ళి ఫైల్ బటన్‌లో సేవ్ పైన క్లిక్ చేయండి. మీరు సేవ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్‌లో ఏ ప్లేస్‌లో సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటది. నేను సేవ్ చేయాలనుకుంటున్నాను దీంట్లో థిస్ పీసీ, ఓకే, బ్రౌజ్ పైన క్లిక్ చేసిన తర్వాత కూడా సేమ్ ఈ పీసీలో ఉన్న కొన్ని ఫోల్డర్స్ అనేది ఓపెన్ అవుతాయి. నేను థిస్ పీసీ పైన క్లిక్ చేస్తున్నాను. మన ఇంటర్నల్ స్టోరేజ్‌లోకెళ్ళి సేవ్ అవ్వాలి. థిస్ పీసీ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి లెఫ్ట్ సైడ్‌లో ఏం సెలెక్ట్ అయి ఉందంటే వన్ డ్రైవ్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయితే ఉందో ఈ డాక్యుమెంట్ అనేది నేను సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత దీంట్లో థిస్ పీస్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే నాకు బై డిఫాల్ట్‌గా నాకు ఇక్కడ సెలక్షన్‌లో వన్ డ్రైవ్ ఉంది. అంటే మీరు ఈ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆహ్, వర్డ్ డాక్యుమెంట్ అని టైప్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 1 అంటే ఇప్పుడు ఫైల్ నేమ్ నేను ఏదైతే టైప్ చేసిన టెక్స్ట్ అవుతుందో, ఆ టెక్స్ట్ అనేది వర్డ్ డాక్యుమెంట్ 1 అనే నేమ్ ద్వారా సేవ్ అవుతుంది. ఇది నేమ్, ఫైల్ నేమ్. లేకపోతే రెజ్యూమ్ అని పెట్టుకోండి. రెజ్యూమ్ 1 అంటే ఇప్పుడు మనం ఇందాక టైప్ చేసిన డాక్యుమెంట్ రెజ్యూమ్ 1 అనే ప్లేస్ సారీ 1 అనే నేమ్ తోటి సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుందంటే వన్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంది. బట్ నాకు కావాల్సింది వన్ డ్రైవ్ కాదు. నాకు కావాల్సిన ప్లేస్ ఇక్కడ కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ అని సేవ్ చేయాలనుకుంటున్నారా? లేదనుకుంటే డౌన్‌లోడ్స్, ఓకే, డాక్యుమెంట్స్, పిక్చర్స్, మ్యూజిక్, నెక్స్ట్ ఇక్కడ మీకు అన్నీ కనపడతాయి. ఏ ప్లేస్‌లో సేవ్ చేయాలనుకుంటున్నారో మీరిక్కడ డిక్లేర్ చేయండి. నేను డెస్క్‌టాప్‌లో సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డెస్క్‌టాప్, డెస్క్‌టాప్‌లో రెజ్యూమ్ 1 అనే నేమ్ తోటి సేవ్ చేస్తున్నాను. దాంతో పాటు ఇక్కడ చూడండి సేవ్ యాస్ టైప్ మనకి నెక్స్ట్ దాంట్లో ఉంటది. ప్రెజెంట్ అయితే సేవ్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. డెస్క్‌టాప్, డెస్క్‌టాప్‌లో రెజ్యూమ్ 1, ఓకే, అండ్ వర్డ్ డాక్యుమెంట్ క్లిక్ ఆన్ సేవ్. సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీకు పైనకెళ్ళిన తర్వాత టైటిల్ బార్‌లో రెజ్యూమ్ 1 సేవ్డ్ అని వచ్చింది. మనం ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌ని సేవ్ చేసేసాం.
ఒక్కసారి క్లోజ్ చేసి చూద్దాం. క్లోజ్. ఓకే. మళ్ళీ క్లోజ్. క్లోజ్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ రెజ్యూమ్ 1 అనేది డెస్క్‌టాప్ పైన వచ్చింది. వచ్చిందా? సో, ఇలా మనం ఒక వర్డ్ ఫైల్‌ని సేవ్ చేయాల్సి ఉంటది. నేను మళ్ళీ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేసిన ఫైల్‌ని నేను ఈ డాక్యుమెంట్‌లో ఎక్కడైతే ఉందో ఈ ఎంప్టీ దాంట్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఏంటి? సేమ్ మనం ఇందాక ఫైల్‌లోకెళ్ళి ఫైల్‌లో ఓపెన్, ఓపెన్‌లోకెళ్ళిన తర్వాత మన ఫైల్ ఎక్కడుంది అంటే డెస్క్‌టాప్‌లో ఉంది. కాబట్టి సేమ్ ఓపెన్ చేయాలనుకున్న ఫైల్ దిస్ పీసీ. ఓకే. ఈ పీసీలో మనకి ఎక్కడ ఉంది? డెస్క్‌టాప్ కాబట్టి డెస్క్‌టాప్. డెస్క్‌టాప్‌లో రెజ్యూమ్ 1. రెజ్యూమ్ 1 సెలెక్ట్ చేసుకొని ఓపెన్. సో, మనము సేవ్ చేసిన దాన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సేవ్ చేసింది మీకు ఇందాక సేమ్ ప్రొసీజర్‌ని ఫాలో అవుతే ఎలా సేవ్ చేస్తారో ఎలా సేవ్ చేయాలో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ వర్డ్ ఫైల్ వచ్చేసి నాకు ఎలా సేవ్ చేశాను అంటే డాక్యుమెంట్ లాగా సేవ్ అయింది. సారీ వర్డ్ ఫార్మాట్‌లో సేవ్ అయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే పీడీఎఫ్ ఫార్మాట్. ఇక్కడ డౌన్‌లోడ్ చూడండి. ఇది పీడీఎఫ్ ఫార్మాట్. నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇదొచ్చేసి పీడీఎఫ్ ఫార్మాట్. సో, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము అంటే, ఇలాంటివి ఓకే. వర్డ్ ఫార్మాట్ ఉన్న ఫైల్స్‌ని మనం పీడీఎఫ్‌లో కన్వర్ట్ చేయాలంటే ఇంటర్నెట్‌లోకెళ్ళేసి ఓకే. వర్డ్ టు పీడీఎఫ్ కన్వర్టర్ అని టైప్ చేసేవాళ్ళము. ఓకే. అలా టైప్ చేసి వర్డ్ ఫైల్‌ని అప్‌లోడ్ చేసి తర్వాత డౌన్‌లోడ్ చేసుకునేవాళ్ళం. ఓకే. సో, కానీ ఆఫీస్ 365లో మనకొక ఆప్షన్ ఏంటి అంటే, మనం సేవ్ చేసే టైంలోనే పీడీఎఫ్ లాగా సేవ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేసాం. ఎక్కడ సేవ్ చేసాము? రెజ్యూమ్ 1 అనేది ఓకే. రెజ్యూమ్ 1 అనేది డెస్క్‌టాప్ పైన సేవ్ చేసాం. ఇప్పుడు అదే ఫైల్ ఓపెన్ అయ్యి ఉంది. నేనేం చేస్తున్నా అంటే కొత్తగా కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి వరకైతే మీకు బ్లాక్ ఉంది. నేను టెక్స్ట్ కంట్రోల్ ఏ రెడ్ కలర్ టెక్స్ట్ పెట్టాను. ఇక్కడ నేను టెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్లాక్ పెట్టేసి నేను కొన్ని టైప్ చేస్తున్నాను. ఓకే. హలో, గుడ్ ఆఫ్టర్‌నూన్. ఓకే. ఇలా టెక్స్ట్ రాసాను. ఇంకొంచెం టెక్స్ట్ తీసుకుందాం. ఈక్వల్స్ టు ర్యాండ్ ఫార్ములా ఉంది కదా! ఓకే. టు క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఇప్పుడు నేనేం చేశాను, మళ్ళీ ఇప్పుడైతే ఇంతకు ముందు వరకైతే నాకు ఇక్కడి వరకే డాటా సేవ్ అయి ఉంది. ఎక్కడ రెజ్యూమ్ 1 అనే నేమ్ తోటి డెస్క్‌టాప్ పైన సేవ్ అయి ఉంది. బట్ ఇప్పుడు నాకేమవ్వాలి అంటే, నేను దీని కలర్ మార్చాను. దాంతో పాటు ఎక్స్‌ట్రాగా కూడా కొంచెం టెక్స్ట్ యాడ్ చేశాను. సో, మరి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫైల్ బటన్‌లోకెళ్ళి మళ్ళీ సేవ్ పైన క్లిక్ చేసి ఆ ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక ఫైల్‌ని ఒక ప్లేస్‌లో సేవ్ చేశారు అంటే, మీరు ఎన్ని చేంజెస్ చేసినా మళ్ళీ ఫైల్‌లోకెళ్ళి సేవ్ పైన క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా అదే ప్లేస్‌లో మీకు అప్‌డేట్ అవుతా ఉంటది. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఓకే. హ్మ్. హలో, ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ 20 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో, ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది చూడండి. దీంట్లో బ్లాక్ టెక్స్ట్ ఉంది. ఇక్కడేమో రెడ్ టెక్స్ట్ ఉంది. నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, సేవ్ కంట్రోల్ ఎస్ ఆర్ లేదు అనుకుంటే మీరిక్కడ ఫైల్‌లోకెళ్ళి సేవ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైపోయింది అంటే, సేమ్ ప్లేస్‌లో ఇప్పుడు మీరు మోడిఫై చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఆ ప్లేస్‌లో అప్‌డేట్ అవుతది తప్ప మళ్ళీ కొత్తగా డాక్యుమెంట్ రాదు. ఇప్పుడు నేను క్లోజ్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి. రెజ్యూమ్ ఉంది కదా! ఇప్పుడు యాక్చువల్‌గా నాది ఓల్డ్ వెర్షన్ లాగా కనబడుతుంది మీకు. నేను మళ్ళీ సేమ్ వర్డ్‌లోనికెళ్ళేసి వర్డ్ ఓపెన్. ఇందాకేది రెజ్యూమ్ 1 ఉంది కదా! సో, ఎళ్దాం మనకిక్కడ ఆహ్, ఫైల్‌లో ఓపెన్. ఓపెన్‌లోకెళ్ళిన తర్వాత మనం ఏ ప్లేస్‌లో ఉందో సోర్స్ ఆ ప్లేస్‌కెళ్ళండి. డెస్క్‌టాప్‌లో రెజ్యూమ్ 1. ఇప్పుడు నేనిది ఓపెన్ చేస్తే ఇంతకు ముందేమో మనకి బ్లాక్ కలర్ టెక్స్ట్ కొంతవరకే ఉంది. బట్ నెక్స్ట్ నేను మళ్ళీ ఏం చేశాను, దాన్ని కొంచెం టెక్స్ట్ తీసుకొని యాడ్ చేశాను. అప్‌డేట్ చేశాను కదా! ఇప్పుడు అప్‌డేట్ అయింది ఓపెన్ అవుతుంది చూడండి. రెడ్ కలర్ వచ్చిందా లేదా? ఇంతకుముందు బ్లాక్‌లో చేసాం. బట్ ఇప్పుడేం చేశాను, అదే ఫైల్‌ని ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే, మీరు ఏదైతే చేంజెస్ చేశారో అది అప్‌డేట్ అయిపోయి ఓపెన్ అవుతుంది. ఒక్కసారి ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఒక ప్లేస్‌లో డాక్యుమెంట్‌ని సేవ్ చేస్తే, మీరు మళ్ళీ ఏదైనా అప్‌డేట్ చేసినప్పుడు ఫైల్‌లోకెళ్ళి సేవ్ పైన క్లిక్ చేస్తే, అదే ప్లేస్‌లో ఆ డాక్యుమెంట్‌లో మీరు ఏమైతే చేంజెస్ చేశారో అవి అప్‌డేట్ అవుతాయి కానీ, మళ్ళీ కొత్త డాక్యుమెంట్ అనేది రాదు. అది సేవ్ ద్వారా మనం ఆహ్, చేసే వర్క్. ఒకవేళ ఇదే డాక్యుమెంట్ నాకు ఇంకొకటి కావాలి. ఇదే రెజ్యూమ్ ప్లేస్‌లో అదే సారీ ఇదే డెస్క్‌టాప్‌లో రెజ్యూమ్ 1 అని కాకుండా
రెజ్యూమ్ డూప్లికేట్ అని ఇదే ప్లేస్లో రావాలి అనుకుంటే నేను అప్పుడు మళ్ళీ నేను సేవ్ పైన క్లిక్ చేస్తే నాకు రాదు. సో, నేను కావాలనుకున్నది ఏంటి? డూప్లికేట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే సేమ్ అదే ప్లేస్‌లో ఇంకొక డాక్యుమెంట్ కావాలి అనుకున్నప్పుడు, అప్పుడు మీరు సేవ్ వాడితే యూజ్ అవ్వదు. సేవ్ అనేది ఏంటి అంటే మీరు ఏం చేంజెస్ చేసినా దాన్ని అప్‌డేట్ చేయాలి అనుకున్నప్పుడు ఫైల్‌లోకెళ్ళి సేవ్ పైన క్లిక్ చేస్తే అవుతది. బట్ నాకు కావాల్సింది ఏంటి? ఇట్లాంటి డాక్యుమెంటే ఇంకొకటి సేమ్ ప్లేస్‌లో కావాలి అనుకున్నప్పుడు సేవ్ యాజ్ వాడొచ్చు. సో, చూడండి ఫైల్ సేవ్ యాజ్ దిస్ పీసీ ఓకే. మళ్ళీ డెస్క్‌టాప్‌లోకెళ్ళిన తర్వాత ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను రెజ్యూమ్ 1 ఉంది కదా! సేమ్ నేమ్ ఓకే. తీసుకోండి రెజ్యూమ్ 1 ఆహ్, కాపీ అవుతదిగా మనకి. ఓకే. సో, సేమ్ రెజ్యూమ్ అనే పెడుతున్నా. అదే నేమ్ ఏం చేంజ్ చేయట్లేదు. సేవ్ ఓకే. ఇందాకనేమో సేవ్ చేసి ఇప్పుడు సేవ్ యాజ్ చేశాను. చూడండి ఒకసారి మినిమైజ్ చేసిన తర్వాత ఆహ్, హ్మ్. సారీ. ప్రాపర్ వే ఇక్కడికొచ్చి ఒకసారి మళ్ళీ సేవ్ యాజ్‌లోకెళ్దాము. సో, ఫైల్ సేవ్ యాజ్ ఓకే. దిస్ పీసీ సేమ్ డాక్యుమెంట్ సారీ. మనము ఆహ్, దిస్ పీసీ డెస్క్‌టాప్ సెలెక్ట్ చేసుకోండి. డెస్క్‌టాప్‌లోకెళ్ళిన తర్వాత రెజ్యూమ్ కాపీ ఓకే. సేవ్. క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి డెస్క్‌టాప్‌లో నాకు సెపరేట్ ఫోల్డర్‌లో సేవ్ అవుతున్నట్టున్నది. ఒక్క 1 సెకండ్. దీంట్లో మనం టెక్‌లోకెళ్దాం. ఇక్కడ ఉందో సంథింగ్ ఈ ప్లేస్‌లో సేవ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆహ్, రెజ్యూమ్ గదా! సో, ఇది కాదు. యాక్చువల్‌గా ఏంటి అంటే నేను ఇంతకుముందు నన్నేం చేశాను కొంచెం ఫార్మాట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ లొకేషన్ నేను డెస్క్‌టాప్‌లో ఒక ఫోల్డర్ పెట్టాను. డెస్క్‌టాప్ అన్నప్పుడు ఆ ఫోల్డర్ తీసుకుంటుందది. నేను 2 సేవ్ చేశాను కదా! అదొకసారి మీకు చూపిస్తాను. ఆహ్, సర్వీసెస్ ఇక్కడ కూడా లేదు. హ్మ్. ఇక్కడ చూడండి. ఇక్కడనే వచ్చింది. రెజ్యూమ్ కాపీ అని వచ్చింది చూడండి. సో, ఏమైంది? నేనేం చేశాను? ఇదే డాక్యుమెంట్‌ని ఇందాక ఏ డాక్యుమెంట్ అయితే ఉందో, ఆ డాక్యుమెంట్‌ని నేను డూప్లికేట్ జేసుకోవడానికి నాకేం అవసరమైంది? సేవ్ యాజ్ అన్ ఆప్షన్ యూజ్ అవుతది. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక డాక్యుమెంట్‌ని డూప్లికేట్ చేయాలి అంటే, మీరు ఫైల్‌లోకెళ్ళేసి సేవ్ యాజ్ ఆప్షన్ వాడితేనే మీరు దాన్ని డూప్లికేట్‌గా చేయడానికి పాసిబిలిటీ ఉంటది. సో, ఇది సేవ్ యాజ్ యొక్క యూజ్. నెక్స్ట్ ప్రింట్‌లోకెళ్ళండి. ప్రింట్‌లోకెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఓవరాల్ డాక్యుమెంట్ ఇక్కడ కాపీస్‌లోకెళ్తే 20 అంటే ఓవరాల్ డాక్యుమెంట్ నాకు 20 కాపీస్ ప్రింట్ అవ్వాలి. ఓకే. సో, ఈ 20 కాపీస్ ప్రింట్ అవ్వాలి అంటే మీరిక్కడ టైప్ చేయాలి. ఓకే. కాపీస్‌లోకెళ్ళి 20 పైన క్లిక్ చేయండి. అప్పుడేమవుతది ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తం 20 కాపీస్ లాగా వస్తది. ఓన్లీ పేజెస్ కాదు నేననేది ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తం చెప్తున్నాను. ఓకే. సో, ఇది క్లిక్ చేయండి. అప్పుడు 20 కాపీస్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా ప్రింటింగ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ మనము అప్‌కమింగ్ క్లాస్‌లో చూద్దాం. సో, ఇది ఇక్కడి వరకు క్లాస్ ప్రాక్టీస్ చేయండి.